మనం పండ్లని చక్కగా కడిగేసి తొక్కను తీసి పారేస్తాం. యాపిల్, కమలాపండు, అరటిపండు ఏదైనా సరే తొక్కను వెంటనే చెత్తలో వేసేస్తాం. కానీ నిజానికి శరీరానికి అత్యంత ఉపయోగకరమైన భాగం తొక్క అని మీకు తెలుసా? ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. పండ్ల తొక్కల్లో ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పండ్ల గుజ్జులో కన్నా తొక్కల్లో పోషకాలు రెట్టింపు ఉంటాయి. కాబట్టి అవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ తొక్కల్ని ఎలా తినాలి, సురక్షితంగా ఎలా వాడాలంటే యాపిల్ను తొక్కతో పాటు తినటం చాలా మంచిది. లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓట్స్ లేదా సాలడ్స్లో వేసుకోవచ్చు. ఇక కమలాపండు, నిమ్మ తొక్కను కొంచెం తురిమేసి సలాడు, పెరుగు, టీల్లో చల్లి తీసుకోవచ్చు. లేదా ఎండబెట్టి పొడి చేసి నీటిలో లేదా జ్యూస్లో కలిపి వాడుకోవచ్చు. ఇక అరటిపండు తొక్క పచ్చిగా కాకుండా వండుకొని తినాలి. కూరల్లో, చట్నీలో వేసి తినేయవచ్చు. లేదా మరిగించి స్మూతీల్లో బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక పుచ్చకాయలో ఉండే తెల్ల తొక్క, దాన్ని రిండ్ అని కూడా అంటారు. దాన్ని కూర, చట్నీ, పచ్చడి, జ్యూస్ లాగా చేసుకోవచ్చు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే తొక్కల్ని బాగా కడగాలి, చిన్న మొత్తాల్లో వాడాలి. వాటిని అలాగే తినాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం వంటలో కలిపి తిన్నట్టయితే సులభంగా తినగలిగేలా మారతాయి. జీర్ణక్రియ, చర్మ సౌందర్యము, రోగనిరోధక శక్తి వీటన్నిటి కూడా పండ్ల తొక్కలు పండ్ల కంటే ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి.